వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను బీ ఫార్మసీకి ఫార్మా డీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చెప్తా. ఏది బెస్ట్ అని నేను చెప్పను, బట్ నేను చెప్పే డిఫరెన్సెస్ బట్టి మీరు ఏది చూస్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. సో బీ ఫార్మసీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మా డి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అండ్ నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే బీ ఫార్మసీ 4 year కోర్స్ అండ్ ఫార్మా డి 6 years అంటే 5 years స్టడీ ఉంటుంది ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా బీఫార్మ్ అండ్ ఫార్మా డికి వెళ్ళొచ్చు. ఓన్లీ బైపీసీ వాళ్ళే వెళ్ళాలి అని ఏం రూల్ లేదు. అది ఏపీ ఎంసెట్ రాసి ఉండాలి, లేదా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటే ఆ రెస్పెక్టెడ్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్. సో అవి రాసి మీరు వెళ్ళొచ్చు. అండ్ సీట్స్ విషయానికి వస్తే బీఫార్మసీ కోసం చాలా కాలేజెస్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఫార్మా డీకి చాలా తక్కువ సీట్సే ఉంటాయి. ఈవెన్ మా యూనివర్సిటీలో కూడా ఫార్మా డి లేదు, ఓన్లీ బీఫార్మసీనే ఉంది. సో మీరు చూస్ చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఫీజు విషయానికి వస్తే బీఫార్మసీకి కొంచెం తక్కువ ఫీజే ఫార్మా డితో కంపేర్ చేసుకుంటే, ఫార్మా డికి కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ కరికులం చూసుకుంటే బీఫార్మసీకి ఫార్మా డికి మెయిన్ కోర్స్ సబ్జెక్ట్స్ సిమిలర్గానే ఉంటాయి. లైక్ కాలేజీ, ఫార్మస్యూటిక్స్ అండ్ అనాలిసిస్ ఇవన్నీ బీఫార్మసీ వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ ఫార్మా డి వాళ్ళు కూడా చదువుతారు. కానీ ఏంటంటే ఫార్మా డి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు, హాస్పిటల్స్కి వెళ్తారు, వార్డ్ రౌండ్స్ అవన్నీ ఉంటాయి. కానీ బీఫార్మసీకి అవేం ఉండదు. ఈవెన్ ఇంటర్న్షిప్ కూడా చేస్తారు ఫార్మా డి వాళ్ళు, పక్కా అది ఉండాలన్నమాట. కానీ బీఫార్మసీలో ఇంటర్న్షిప్ ఏం మ్యాండేటరీ కాదు, చేయకపోయినా కూడా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ డెసిగ్నేషన్ ఏంటంటే నార్మల్గా ఎంబీబీఎస్ చేస్తారు కదా, వాళ్ళ నేమ్ ముందు డాక్టర్ అని వస్తుంది. అది ఫార్మా డి స్టూడెంట్స్కి వస్తుంది వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యాక. కానీ బీఫార్మ్ స్టూడెంట్స్కి డాక్టర్ అని నేమ్ ముందు పెట్టుకునే ఛాన్స్ ఉండదు. బట్ ఫార్మా డి స్టూడెంట్స్కి నేమ్ ముందు డాక్టర్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా కెరియర్ విషయానికి వస్తే బీఫార్మసీ కంప్లీట్ అయిపోయాక ఎంఫార్మ్ చేయొచ్చు అండ్ ఎంఫార్మ్ అయ్యాక పిహెచ్డి చేయొచ్చు, లేదా డైరెక్ట్గా జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు, ఫార్మసిస్ట్గా చేయొచ్చు. ఓన్ మెడికల్ స్టోర్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ ల్యాబ్స్లో వర్క్ చేయొచ్చు, ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. ఐటీ సైడ్ కూడా వెళ్ళొచ్చు, లైక్ కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఆ జాబ్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి, నెక్స్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ కూడా చేయొచ్చు. పిహెచ్డి కంప్లీట్ చేసి లెక్చరర్స్గా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఫార్మా డి స్టూడెంట్స్కి చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్ట్గా చేయొచ్చు, ఇండస్ట్రీస్లో చేయొచ్చు, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో చేయొచ్చు, టీచింగ్లోకి వెళ్ళొచ్చు అండ్ ఫార్మస్యూటికల్ మేనేజర్గా ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో కూడా చేయొచ్చు. అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ కూడా చేయొచ్చు. క్లినికల్ ఫార్మసీ అనే కోర్స్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది అని విన్నా. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే బీఫార్మసీ వాళ్ళు ఫార్మా డి చేయొచ్చు. అది ఎలా అంటే మనది బీఫార్మసీ కంప్లీట్ అయిన 4th yearలో మనం లాటరల్ ఎంట్రీగా ఫార్మా డికి వెళ్ళొచ్చు. అండ్ మళ్ళీ అక్కడ 5th year కాదు, మళ్ళీ 4th year కంప్లీట్ చేయాలి. సో అదొక అడ్వాంటేజ్, దాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు. సో మనం ఫార్మా డి చేయాలి అంటే స్టార్టింగ్లో మనకి ఫార్మా డి ఉందన్నది తెలియదు కదా. సో తర్వాత మనకి ఫార్మా డి చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ బీఫార్మసీ కంప్లీట్ అయ్యాక మీరు అక్కడ లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్ళి అది కంప్లీట్ చేయొచ్చు. సో అంతే. మరి అన్ని కవర్ చేస్తానని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.